మీరు కాళీమాత విగ్రహాన్ని చూసినప్పుడు భయపడ్డారా? నల్లని శరీరం, విప్పబడిన జుట్టు, రక్తవర్ణ నాలుక, మెడలో కపాలాల మాల. ఇది చూసి చాలామంది అనుకుంటారు ఇది దేవత లేక వినాశన. కానీ నిజం ఏంటంటే ఇది వినాశనం కాదు, ఇది అమ్మ రక్షణ. పురాణాలు చెబుతున్నాయి దుష్టుల అహంకారంతో దేవతలనే అవమానించినప్పుడు, సృష్టి సమతుల్యత తలకిందులైనప్పుడు అప్పుడే దుర్గాదేవి నుదుట నుండి ఒక అగ్నిజ్వాలలా కాళీమాత అవతరించింది. ఆమె అడుగు పడితే భూమి కంపించింది. ఆమె చూపు పడితే అధర్మం కరిగిపోయింది. కానీ ఆ ఉగ్రత వెనుక కోపం లేదు, ప్రతీకారం లేదు. ఉన్నది ఒకటే, భక్తుల రక్షణ. కాళీమాత కోపం ఎవరి మీదంటే భక్తుల మీద కాదు, అహంకారంపై, అధర్మంపై, అన్యాయంపై. అందుకే ఆమె చేతిలో ఆయుధం శిక్షణ కోసం, తల్లితనానికి కాదు. ఒక సమయంలో ఆ ఉగ్రశక్తి అతిగా పెరిగింది. కాళీమాత తన ఉగ్ర నృత్యంతో సృష్టినే లయానికి తీసుకెళ్తుండగా అప్పుడే శివుడు నిశ్శబ్దంగా ఆమె పాదాల కింద పడుకున్నాడు. ఆ క్షణంలో కాళీమాత తన పాదం శివుడిపై పడగానే షాక్కు గురైంది. ఆమె నాలుక బయటకు వచ్చింది. అది కోపానికి కాదు, తప్పు చేశానన్న తల్లి భావానికి చిహ్నం. ఆ క్షణమే ఆ ఉగ్రత శాంతిగా మారింది. అందుకే కాళీమాత నాలిక భయానికి కాదు, బాధ్యతకు గుర్తు. ఆమె నల్ల రంగు అంధకారం కాదు, అన్నిటినీ లయ చేసే అనంతం. ఈ కథ మనకి చెప్పే గొప్ప సత్యం ఏంటంటే అమ్మ కోపం కూడా మనుషులను రక్షించేందుకే. నిజమైన ప్రేమ ఎప్పుడూ మృదువుగా ఉండదు, అవసరమైతే ఉగ్రంగా కూడా మారుతుంది. జై మహాకాళి. మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.